నిజానికి అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన జీవో జారీ అయ్యింది. దీనికి సంబంధించి అక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు సెకండ్ ఫేజే కాదు, మూడో ఫేజ్, నాలుగో ఫేజ్ కూడా ఉంటాయి. అంటే వారు ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. అది మనసులో మాట చంద్రబాబు గారు చాలాసార్లు చెప్పారు. కాబట్టి 40,000 ఒకేసారి తీసుకుంటే పెయిన్ అవుతుంది అనుకున్నారో, లేకపోతే సమస్యలు వస్తాయనుకుంటున్నారో తెలియదు. కానీ అందుకు భిన్నంగా 16,000 చిల్లర 17,000 దాకా ఇప్పుడు తీసుకునేప్పుడు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ల్యాండ్ పూలింగ్ వేరు, ల్యాండ్ తీసుకోవడం వేరు, సేకరణ వేరు. భూసేకరణ లేదా భూ సమీకరణ. అంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ పోతున్నారు. ల్యాండ్ పూలింగ్ లో ఇష్టపూర్వకంగా ఉండాలి, అంటే చేసుకోవడానికి లేదు ఎలా అంటే అలా. ఎందుకంటే పరస్పర అవగాహన, మీరు మాకు ల్యాండ్ ఇస్తే తిరిగి మేము మీకు ఇది ఇస్తాము అనేదని ల్యాండ్ పూలింగ్. అప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం రాదు. జరిగిన డెవలప్మెంట్లో వాటా ఇస్తాం. డబ్బులు ఉంటే ఫ్రీ అనుకోబోతారు. మళ్ళీ ఇప్పుడు అపార్ట్మెంట్లు అట్టయితే మీకు ఒక 1/2 ఎకరా ఉండింది అనుకోండి, నేను బిల్డర్ అనుకోండి, నేను ఆ 1/2 ఎకరా నేను తీసుకునేస్తాను, మీకు డబ్బులు ఇవ్వను. కానీ ఆ 1/2 ఎకరాలో 5 అంతస్తులతో ఒక 30-40 ఫ్లాట్లు కడతాను. దాంట్లో మీకు ఒక 30% 40% తిరిగి ఇచ్చేస్తాను. అందువల్ల మీకు భూమి కన్నా చాలా ఎక్కువ రేట్ వస్తుంది. కాబట్టి మీరేం త్యాగం చేసినట్టు కాదు, పరస్పర అవగాహన. కాబట్టి అమరావతి ప్రాంతంలో కూడా కొంత భూమిని వాళ్ళు తీసుకుంటారు డబ్బులు లేకుండా, తిరిగి డెవలప్మెంట్లో ఫ్లాట్లు ఇస్తారు. ఇది ఇష్టపూర్వకంగా జరగాలి, ఆదేశిస్తే కుదరదు. ప్రభుత్వానికి ఆదేశించే అధికారం కూడా ఉంది. అయితే ఆదేశించే అధికారం ఎప్పుడో చేస్తే ఏం చేయాలంటే 2013 భూసేకరణ యాక్ట్ని అమలు చేయాలి.